హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో నేను ఏపీ ఐసెట్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అలాగే అనుపాతము, నిష్పత్తి మరియు అనుపాతము రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాము. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, నిష్పత్తి అనుపాతములు అంటే ఏంటి, వాటి మీద ఐసెట్లో మనకి ఏ రకమైనటువంటి లెక్కలు వస్తాయి అనేది. ఇందులో కూడా మనకి 1 లేక 2 ప్రాబ్లమ్స్ వస్తాయి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి, సెక్షన్ బిలో వస్తాయి. సో కాబట్టి 1 or 2 ప్రాబ్లమ్స్ వచ్చినా 1 or 2 మార్క్స్ వచ్చినా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఇవి ఈజీగా కూడా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ముందుగా అసలు రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ రకంగా వస్తాయనేది ఒకసారి మనం చూద్దాము. ముందుగా చెప్పుకున్నాం కదా, రేషియో అంటే నిష్పత్తి, ప్రపోర్షన్ అంటే అనుపాతము. సో ఒక ఫ్రాక్షన్ని A/B అనే ఫ్రాక్షన్ని మనము రేషియోగా చూపిస్తామన్నమాట. అంటే 2 క్వాంటిటీస్ A అండ్ B తీసుకుంటే, మనము A మరియు B అనేటువంటి 2 క్వాంటిటీస్ తీసుకుంటే వీటి యొక్క రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఫ్రాక్షన్ A/B. దీన్నే మనము A:B అని రాస్తాము. ఇక్కడ ఈ కాలన్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని E:2 అని చదవాలి. సో రేషియోని మనం ఎలా చదువుతామంటే సింప్లీ A/B ఈజ్ ఈక్వల్ టు A:B అనమాట. ఇక్కడ ఏని యాంటిసిడెంట్ అని, బిని కాన్సిక్వెంట్ అని అంటాం. అంటే ముందు వచ్చేది తర్వాత వచ్చేది పదము. సో కాబట్టి ఏని యాంటిసిడెంట్ అని, బి అనేటువంటి పదాన్ని కాన్సిక్వెంట్ అని అంటాం. ఒకవేళ 2 రేషియోస్ కనుక ఈక్వల్ అయితే, అంటే 2 నిష్పత్తులు కనుక సమానమైతే దాన్ని ప్రపోర్షన్, అనుపాతము అంటాం. అనుపాతము అంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D అన్నాం. ఇక్కడ A:B ఒక రేషియో, C:B ఒక రేషియో. ఇవి 2 సమానం అయిపోతే అప్పుడు దాన్ని మనము ప్రపోర్షన్ అంటాము. ఇది మనకు తెలుసు, ఇంతకుముందు ఎనాలజీలో కూడా మనం దీన్ని టచ్ చేసాము. సో దాన్ని మనం ఈ రకంగా రాస్తాం, A:B యాజ్, సో 4 కాలన్ డబుల్ కాలన్ వేస్తాం కదా, యాజ్ C:D. సో దిస్ ఈజ్ ప్రపోర్షన్ అంటాం. సో ప్రపోర్షన్ ఈ రకంగా చూపిస్తాం, లేదా ఈజ్ ఈక్వల్ టు అని కూడా చూపించవచ్చు. సో అయితే ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ అని. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. ఒకవేళ A/Bల మధ్య రేషియో ఉన్నట్టయితే A:B కనుక మనకి సెట్ అయి ఉంటే, సో A/Bల మధ్య ఉండేటువంటి మీన్ ప్రపోర్షనల్ ఎంత అంటే √AB అనమాట. అలాగే థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. A:B ఎంత ఉంటుందో B:C అంత ఉంటుంది. A:B ఎంత ఉంటుందో B:C అంత ఉంటుంది. సో దాన్ని థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. హియర్ C ఈజ్ ద థర్డ్ ప్రపోర్షనల్. సో C వాల్యూ మనకి రిలేషన్ ఏంటంటే B² ఈజ్ ఈక్వల్ టు AC. సో C విలువ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే థర్డ్ ప్రపోర్షనల్ B²/A ఫార్ములా అనమాట. అలాగే ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ చూడండి 4 పదాలు వేరు. A:B ఎంత ఉంటుందో C:D. సో A/B ఈజ్ ఈక్వల్ టు C/D. లేదా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D. దీని నుంచి BC ఈజ్ ఈక్వల్ టు AD. నాకు ఫోర్త్ ప్రపోర్షనల్ కావాలి, D ఈజ్ ఈక్వల్ టు BC/A. సో కాబట్టి మనకి ఎప్పుడైనా ప్రాబ్లంలో ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగితే మనం D ఈజ్ ఈక్వల్ టు BC/A ఫార్ములా ద్వారా, థర్డ్ ప్రపోర్షనల్ అడిగితే B²/A, మీన్ ప్రపోర్షనల్ అడిగితే √AB. సో ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మనము ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనము. సో ఇది జనరల్గా ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. దీంట్లో మనకి ఏమి ఇచ్చాడంటే A:B ఏమో 5:9 అని ఇచ్చాడు. అలాగే B:C ఏమో 4:7 అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A:B:C అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో మూడిటికి రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, A:B 5:9 కదా. సో B:C ఎంత ఇస్తాడు మనకి 4:7. యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇవి 2 సమానంగా ఉన్నాయి B కాబట్టి. కానీ ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ సమానంగా ఉన్నాయా? ఈ 2 కనుక సమానంగా ఉంటే డైరెక్ట్గా మనము A:B:C చేసేయచ్చు. ఇవి 2 సమానం ఎప్పుడవుతాయి? సో వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ లేవు కాబట్టి, సో ఇక్కడ ఉండేటువంటి టర్మ్ అంటే పై రేషియోని 4తోనూ కింద రేషియోని 9తోనూ మల్టిప్లై చేయండి. సో పై రేషియోని 4తో మల్టిప్లై చేసినప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు 5 4 20 9 4
36. నెక్స్ట్ B/C ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 9 4s are 36 ఈజ్ టు 9 7s are 63. సో ఇప్పుడు చూడండి ఇవి రెండు సమానం. సో ఇప్పుడు మనం దీన్ని అంతటినీ కలిపి ఒకే రేషియోగా రాయొచ్చు. A/B/C ఈజ్ ఈక్వల్ టు 20:36:63. కామన్ ఫ్యాక్టర్స్ ఏం పోవు కాబట్టి సో A/B/C ఎంత అంటే 20:36:63 అనమాట. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏవైతే ఈక్వాలిటీ టర్మ్స్ ఉన్నాయో వాటిని మనము క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే ఈ పదాన్ని పై రేషియోతో ఆ పదాన్ని కింది రేషియోతో మల్టిప్లై చేసినప్పుడు సమానం అవుతాయి. సో అప్పుడు వాటిని ఒక రేషియోగా మనము రాసుకోవచ్చు. ఇదే ఇలాంటి ప్రాబ్లమే. ఇది 3 రేషియోస్ అనమాట. A/B 2:3, B/C 4:5, అలాగే C/D 6:7. సో ఇక్కడ దీనికి మనం చూసుకుంటే చూడండి ముందుగా A/B/C కనుక్కుందాం. A/B 2:3 వస్తుంది. B/C ఎంత వచ్చింది 4:5. సో ఇక్కడ మళ్ళీ మనకి 3 4 సమానంగా లేవు కాబట్టి ఏం చేస్తాము పై రేషియోని 4తో మల్టిప్లై చేస్తాం, కింద రేషియోని 3తో మల్టిప్లై చేస్తాం. అలా చేస్తే ఏమవుతుంది 2 4s are 8, 8:12 అవుతుంది. ఈ రేషియో ఎంత అవుతుంది 12:15 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు వచ్చేసింది A/B/C ఈజ్ ఈక్వల్ టు 8:12:15 వచ్చేసింది. నాకు అడిషనల్గా C/D ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 6:7 ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇవి రెండు సమానంగా లేవు కాబట్టి దీన్ని 6తో మల్టిప్లై చేయాలి, దీన్ని 15తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. అలా చేసినప్పుడు ఏమవుతుంది 8 6s are 48, 12 6s are 72, 15 6s are 90:105. చూడండి A/B/C/D విలువ ఎంత వచ్చింది 48:72:90:105 వచ్చింది. సో దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏది పోతుందో చూసుకుందాం. సో కామన్ ఫ్యాక్టర్ ఏది పోతుందో దాని నుంచి మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో కామన్ ఫ్యాక్టర్ కింద మనకి 3 టేబుల్ పోతుంది. సో 3 టేబుల్ పోతుంది కాబట్టి మనము సో 16 3s are 48, 24 × 3 30 × 90 అలాగే 35 పోతుంది. సో ఇంకా ఏ టెన్స్ పోదు కాబట్టి సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటంటే 16:24:30:35 అనమాట. సో ఈ రకంగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏవైతే ఈక్వాలిటీ టర్మ్స్ ఉన్నాయో అవి ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మనం క్రాస్ మల్టిప్లై చేసి ఆ పదాలు ఈక్వల్ చేసుకుంటే ఈజీగా మనం రేషియో అనేది ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నాకు చెప్పాను కదా మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ మనకి రెండు పదాలు ఇచ్చాడు. A = 0.08 అలాగే B = 0.18 అనుకుందాము. దెన్ మనం అనుకున్న మీన్ ప్రపోర్షనల్కి ఫార్ములా చెప్పుకున్నాం మనం. మీన్ ప్రపోర్షనల్ = √AB, దెన్ √0.08 × 0.18. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 8/100 రాయొచ్చు, 18/100 రాయొచ్చు. అంటే √8 × 18/100 × 100. సో ఇది మనకి 18 × 8 ఏదైనా స్క్వేర్ పోతుందేమో మనం చూద్దాము. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి మనం ట్రై చేస్తే ఇలా రాసుకోవచ్చు. 2 × 4 రాసుకోవచ్చు. 18 అంటే 2 × 9 రాసుకోవచ్చు. సో సింపుల్గా బై 100 × 100. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఒక స్క్వేర్ రూట్ 2 పోతుంది. సో 4 × 2² అని రాసుకోవచ్చు, 3² అని రాయొచ్చు బై 100. సో 4 3s are 12, 12/100. సో ఆన్సర్ ఈజ్ 0.12 అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అంటే మీన్ ప్రపోర్షనల్ 0.12 వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఇంతకు ముందు అనుకున్నాం కదా మనం A/B = B/C, విచ్ మీన్స్ B² = AC అవుతుంది. B² = AC అవుతుంది. మనకి థర్డ్ ప్రపోర్షనల్ C అనమాట. C = B²/A. హియర్ ఇక్కడ A = 16 అనుకుందాము, B = 36 అనుకుందాం సింపుల్గా. సో B = 36 అంటే 36 × 36/16 అనమాట.
సో ఇది ఏదైనా టేబుల్లో పోతుందేమో చూడండి. సో సింపుల్గా మనకి 4th టేబుల్లో పోతుంది. మనకి 4th టేబుల్లో పోతుంది ఇది. సో 4th టేబుల్లో 16 4 టైమ్స్ పోతే ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. మళ్ళీ 4th టేబుల్లో ఇది మళ్ళీ 9 టైమ్స్ పోతుంది. సో కాబట్టి 9 × 9 మనకి 81 వస్తుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 81. థర్డ్ ప్రపోర్షనల్ C = ఎంత అంటే 81 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకి 4th ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4th ప్రపోర్షనల్ A = 4, B = 9, C = 12 ఆర్డర్లో తీసుకుందాము. 4th ప్రపోర్షనల్ D అవుతుంది. A:B ఎంత అవుతుందంటే C:D అవుతుంది. అంటే A/B = C/D. That implies BC = AD. We require D. D = BC/A అనుకున్నాము. సో B అంటే 9, C అంటే 12, A అంటే 4. సో ఇక్కడ 4 3 సార్లు పోతుంది. సో 9 3s are 27. సో D = ఎంత వస్తుందంటే 27 వస్తుంది. ఈ రకంగా మనం 4th ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, 4th ప్రపోర్షనల్స్ని కనుక్కునే విధానము. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డైరెక్ట్గా ఇస్తూ ఉంటాడు, ఈజీగా వస్తాయి ఇవి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, x:y = 3:4 అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది 4x + 5y = 5x - 25. ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి విలువ. సో దీన్ని ఇలా రాసుకుందాము. 4x + 5y ఫ్రాక్షన్ కింద రాసుకోవచ్చు కదా, 5x - 2y అని = ఇందులో నేను y కామన్ తీస్తాను, పైన y కింద y కామన్ తీస్తాను. 4 × x/y + 5 డివైడెడ్ బై y × 5 x/y - 2. సో ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది. x/y అంటే 3/4. ఇదే కదా మనకు రేషియో. x:y అన్న x/y అన్న ఒకటే. సో 4 × 3/4 + 5 డివైడెడ్ బై 5 × 3/4 - 2. సో ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతుంది. సో పైన న్యూమరేటర్లో 8 వచ్చేస్తుంది. 3 + 5 8. ఇక్కడ మనకి కామన్ టర్మ్స్ ఏమి పోలేదు కాబట్టి 5 × 3 15, 15 - 8. ఈ 4 ఏమో పైకి వెళ్తుంది. సో 8 4s are 32, 15 - 2 7. సో కాబట్టి మనకి రిక్వైర్డ్ రేషియో ఎంత అంటే 32:7. ఇది మనకు కావాల్సినటువంటి రేషియో. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఐసెట్లో ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చు మనం. సో ఈ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా డిఫరెంట్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ ఐసెట్లో ఇచ్చున్నాడు ఇంతకుముందు ఒకసారి. సో ఇక్కడ yz zx xy = 1:2:3 అన్నాడు. సో ఇలా వచ్చినప్పుడు మనము x/yz y/zx కనుక్కోవాలంట. సో ఇలా వచ్చినప్పుడు మనం సింపుల్గా దీన్ని ప్రపోర్షనాలిటీకి ఈక్వల్ చేయొచ్చు. అంటే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయొచ్చు, ఈక్వల్ కాన్స్టెంట్తో. అప్పుడు yz = ఇక్కడ నేను kని కాన్స్టెంట్గా అనుకున్నాను, k అవుతుంది. zx = 2k అవుతుంది. xy = 3k అవుతుంది అనమాట. సో మనకు కావాల్సినటువంటి రేషియో x/yz y/zx మనం కనుక్కోవాలి. చూడండి, yz మనకు తెలిసిపోయింది. yz ఎంత ఇప్పుడు k అనమాట. x/k y/zx తెలుసు నాకు ఎంత 2k. సో ఈ రేషియో కాబట్టి k క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి x:y/2 వచ్చింది. సో దీన్ని మళ్ళీ ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఒకసారి జెడ్తో మనం మల్టిప్లై చేయొచ్చు. ఏదో ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసిన రేషియోలో మా వాల్యూ ఉండదు కాబట్టి, చేంజ్ ఉండదు కాబట్టి zx zy/2 అనుకుందాం. మళ్ళీ zx అంటే ఎంత నాకు 2k zy అంటే లేదా yz అంటే k. సో k/2 మళ్ళీ k క్యాన్సిల్ అవుతుంది. సో 2:1/2. సో మనం ఎల్సిఎం చేసుకుంటే 4:1 వస్తుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ రేషియో. ఈ రకంగా అంటే ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము రేషియోని ఈ రకమైన ప్రపోర్షనాలిటీ అంటే సమ్ కాన్స్టెంట్ k అనుకుని దానికి ఈక్వల్ చేసుకుంటే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మనకి ఐసెట్ ఎగ్జామ్లో వచ్చింది ఈ ప్రాబ్లము. ఇది ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లంకి ఈ సీక్వెన్స్ నాకు x:y = 3:4 అనుకొని అన్నాం కదా. ఈ ప్రాబ్లం మీరు ఆన్సర్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ పోస్ట్ చేయండి.
సో మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు తెలుస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఈ ప్రాబ్లం చేస్తున్నాం మనము. x:y 3:4 అయితే 4x + 5y 5x - 2y అని. సో అదే సేమ్ యాస్టీస్ ప్రాబ్లం ఇక్కడ PQలో ఇచ్చాను నేను. సో మీరు రేషియో తీసుకొని P/Q ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ 7/9 సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ సాల్వ్ చేసి దీన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఇది కూడా మనకి ఐసెట్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమే. సో దీనికి క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ బి అంట. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ బి విచ్ మీన్స్ 1/b². ఎప్పుడు a = 8 b = 3 అయినప్పుడు, అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, b 3/2 అయినప్పుడు a యొక్క వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ ప్రపోర్షనాలిటీని ఎప్పుడైనా తీసేస్తే మనం కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు అనుకున్నాం కదా. సో క్యూబ్ రూట్ ఆఫ్ a = k/b² అండి. సో మనం ఫస్ట్ k కనుక్కుంటే b k రెండు తెలుస్తాయి కాబట్టి a ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అది ఇక్కడ లాజిక్ మనకి. సో ఇక్కడ a = 8 ఇచ్చాడు, 8 విచ్ మీన్స్ 2³ అని రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ a = k/b² అంతా 3 కదా, అంటే 3 × 3 9 అనమాట. సో క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 మిగులుతుంది. సో 2 = k/9 లేదా k = 2 × 9 18. సో మనకు కావాల్సినటువంటి వాల్యూ వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, b 3/2 k 18, b 3/2 k ఏమో 18 అయినప్పుడు a ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ a = k/b². సో k అంటే 18, b² అంటే 3/2 అంటే 9/4 అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 4 పైకి వస్తుంది, 8 అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ a = 8 ఆర్ a = 8³ 8³ అంటే 512. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 512 అవుతుంది అనమాట. ఇది కూడా మనకు ఐసెట్లో వచ్చినటువంటి ఎగ్జామే. సో ఈ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా, ప్రపోర్షనాలిటీ k తీసుకొని. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఒక షేర్ ఇచ్చి, ఒక అమౌంట్ ఇచ్చి 3% లేదా 2% మధ్య అమౌంట్ షేర్ చేయమని అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, మనకి ఇచ్చినటువంటి అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత అంటే 7,380 రూపాయలు. ఇది 3 పర్సన్స్ ABCల మధ్య డివైడ్ చేశారంట ఇన్ ద రేషియో ఆఫ్ 5:6:7. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమడుగుతున్నాడంటే షేర్ అడగట్లేదు, ఇండివిజువల్ షేరు, డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ C, ఏసీల మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా చేసేయచ్చండి. అంటే మామూలుగా ఒక రకంగా చేయొచ్చు, ఏ యొక్క షేర్ కనుక్కొని సి యొక్క షేర్ కనుక్కొని దాంట్లోంచి ఏది ఎక్కువ ఉంటే అందులో తక్కువ అమౌంట్ తీసేసి అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఇంకో రకంగానే చేయొచ్చు. ఇక్కడ మనకి రేషియోలో అమౌంట్ డివైడ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ టోటల్ అమౌంట్, టోటల్ పార్ట్స్ చూడండి, 5, 6, 11, 7, 18 అంటే 7,380 రూపాయలను 18 భాగాలు చేశాడండి. 7,380 రూపాయలను 18 భాగాలు చేశారనమాట. 18 భాగాలు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, 18 భాగాలు చేసి అందులో 5 భాగాలేమో ఏకి ఇచ్చారు, 6 భాగాలేమో బికి ఇచ్చారు, 7 భాగాలేమో సికి ఇచ్చారనమాట. సో 18 పార్ట్స్ చేస్తారు అంటే దీన్ని బై 18 చేసామనుకో ఎంత అవుతుంది, మనకి 18 4 టైమ్స్ పోతుంది, 72 కాబట్టి. అలాగే 1 8 కాబట్టి 1 0 వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్క భాగము 410 రూపాయలండి, ఒక్కొక్క భాగము 410 రూపాయలు. సో ఇక్కడ మనకి సిఏ మధ్య డిఫరెన్స్ కావాలి. సిఏ మధ్య డిఫరెన్స్ అంటే సి 7 భాగాలు, ఏ 5 భాగాలు, 7 - 5. ఈ 7 - 5 అంటే ఎన్ని పార్ట్స్ అండి, డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ = 2 పార్ట్స్, అంటే 2 భాగాలు. 2 భాగాలు అంటే 2 × 4 10 అంటే ఎంత అయింది రెండింటి మధ్య డిఫరెన్స్. సో టోటల్గా 820 రూపీస్ అనమాట. సో ఈ రకంగా మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు. లేదంటే మనం ఏం చేయాలంటే జనరల్ మెథడ్లో చేయాలి, నాకు ఈ పద్ధతి రాదు అని అనుకుంటే, సో మనం 18 పార్ట్స్ అనుకున్నాం కదా, సో ఏ యొక్క అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 7,380ని 5తో మల్టిప్లై చేసి టోటల్ పార్ట్స్ 18 కదా, 18తో డివైడ్ చేస్తాం. సో అక్కడ మనకి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎంత అవుతుందండి, 410 × 5 అవుతుంది. 410 × 5 అంటే 2,050 రూపాయలు వస్తుంది ఏ యొక్క షేరు. అలాగే సి యొక్క షేర్ మనం కనుక్కుంటాం, 7380 × 7/18. సో 410 × మళ్ళీ 7, సో 2870 వస్తుంది.
సి యొక్క షేర్. సో సి మైనస్ ఏ చేయాలి ఇక్కడ మనం. సో 2870 మైనస్ 2050 అంటే అప్పుడు కూడా ఎంత వస్తుందండి? అప్పుడు కూడా 880 రూపాయలు వస్తుంది. సో ఎలా చేసినా కానీ మనకి డైరెక్ట్ మెథడ్ చేసినా షార్ట్ కట్ మెథడ్ చేసినా అదే వస్తుంది. ఇదైతే మనం డైరెక్ట్గా త్వరగా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఏ రకంగా చేసినా మనకి ఆన్సర్ ఒకే రకంగా వస్తుంది. సో ఇక్కడ సేమ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ సర్టెన్ అమౌంట్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ టోటల్ అమౌంట్ ఇవ్వలేదు. టోటల్ అమౌంట్ ఇవ్వకుండా కొంత అమౌంట్ ఎక్స్ అనుకోవాలి మనము. సో దాన్ని ఏ బీల మధ్య మనకి ఎంత అమౌంట్ అండి? 4:3 అంటే టోటల్ అమౌంట్ 4x 3x అని మనకి డివైడ్ చేశారు. టోటల్ అమౌంట్ ఎంత అంటే 7x అనమాట. ఈక్వల్ పార్ట్స్. అయితే బి షేర్ ఇచ్చేసాడండి 2400 రూపీస్ అని. సో అయితే టోటల్ అమౌంట్ అంటే 7x ఎంతో కనుక్కోమంటున్నాడు. సో మనం 3x = 2400 అనుకుంటే సో మనకి x వచ్చేస్తుంది, x 800 వస్తుంది. సో 800 వస్తుంది కాబట్టి 7 × 800, సో 5600 ఎంతో ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ కూడా మీరు ఏం చేస్తారంటే సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో డైరెక్ట్గా నాకు ప్రాబ్లమ్స్ మీకు ఎలా తెలిసినాయో అర్థమవుతుంది. సో ఇక్కడ మిక్సర్స్, ఇవి మిక్సర్స్ అండ్ ఎలిగేషన్స్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు ఇంకా మనం చేద్దాం వేరే రకమైన ప్రాబ్లమ్స్. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. సో ఇక్కడ సింపుల్ ప్రాబ్లం ఇది. సో టోటల్గా 36 లీటర్స్ ఉన్నాయంట ఒక మిక్సర్లో. మిక్సర్లో ఉన్నటువంటి 36 లీటర్స్లో 3 పార్ట్స్ ఏమో మిల్క్ ఉంది, 1 పార్ట్ ఏమో వాటర్ ఉందన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చింది. సో ఇలా ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ద్వారా మనము మొత్తం 36ని 4 భాగాలు చేయాలండి. 36ని 4 భాగాలు చేస్తే ఒక్కో భాగంలో మనకి 9 లీటర్స్ ఉంటుంది. 9 లీటర్స్ ఉంటుంది అంటే 3 పార్ట్స్ అంటే మిల్క్ ఎంత ఉందండి? 27 లీటర్స్ మిల్క్ ఉంది, 9 లీటర్స్ వాటర్ ఉంది. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అవుట్ ఆఫ్ దట్ 36 లీటర్స్ 27 లీటర్స్ మిల్క్ ఉంది, 9 లీటర్స్ వాటర్ ఉంది అనేటువంటి విషయం మనము ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 6 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆల్రెడీ 9 లీటర్స్ వాటర్ ఉంది, దానికి 6 లీటర్స్ కలిపాం. సో టోటల్గా ఎంత అయిందండి? 15 లీటర్స్. సో న్యూ రేషియో ఎంత అంటే 27:15 అనమాట. 27:15, 3 టేబుల్ పోతుంది, 9:5. సో కాబట్టి టోటల్గా కొత్త మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అంటే 9:5. సో ఇలా మనం పార్ట్స్ కింద సెపరేట్ చేసుకుంటే ఒక పార్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఇలాంటి మిక్సర్ అనాలిసిస్ అయినా లేదా షేర్ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా మనము డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. A:B:C ఈజ్ ఈక్వల్ 2:3:4. దెన్ A/B:B/C:C/A. సో ఇది కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఇక్కడ కూడా నేను హింట్ ఇస్తాను మీకు. A = 2K, B = 3K, C = 4K అనుకోండి. సో A/B:B/C:C/A అనుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రాబ్లం చేసాం X5:YZ:ZX అని. సో అదే సేమ్ మెథడ్, కాకపోతే దానికంటే ఇంకా తేలిక పద్ధతి ఇది. సో ఏ వాల్యూ తెలుసు మీకు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేయండి, కే క్యాన్సిల్ అవుతుంది, వచ్చినటువంటి రేషియోని సాల్వ్ చేయండి. సో దీన్ని కూడా మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా ఆల్రెడీ మనకు ఒకసారి ఐసెట్లో ఇచ్చున్నాడు ఓల్డ్ మోడల్ పేపర్స్లో. 9x² + 16y² - 24xy = 0 అయితే x is to y అంత అన్నాడు. సో చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, చూడడానికి ఏదో కష్టంగా ఉంటుంది కానీ. సో 9x² మనం రాసుకోవచ్చు 3x² 4y² -2 × 3x × 4y. సో a² + b² - 2ab = 0. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ a - b (2). అంటే 3x - 4y² = 0. దట్ ఎంప్లాయిస్ 3x - 4y = 0. 3x = 4y. మనకు రేషియో కదా కావాలి. x/v = 4/3, విచ్ మీన్స్ x is to y = 4:3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా a - b² కానీ a + b² కానీ ఫార్ములాలో ఉంటాయి. సో కాబట్టి మనం ఆ ఫార్ములా స్ప్లిట్ చేసుకుంటే ఈజీగా మనము ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఈజీ ప్రాబ్లం. ఇది కూడా ఆల్రెడీ ఐసెట్లో ఇచ్చాడు మనకి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 80/72 అయితే, అలాగే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:2 అని కూడా ఇచ్చాడు రెండు. సో దీన్ని బట్టి మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంట. సో సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2 అండి. మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బి వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాసుకుందాం. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 2/3 ఏ అయిపోతుంది. 2/3 ఏ అవుతుంది. అంటే బి నుండి పక్క తీసుకొస్తాం, 3/2 నుండి పక్క వస్తాం. అలాగే బి బై సి ఈజ్ ఈక్వల్ టు 3/2. సో నాకు సి కావాలి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 2/3 సో దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాసుకోవాలంటే బి అంటే 2/3 ఏ కదా. ఆల్రెడీ ఇక్కడ 2/3 ఉంది, బి అంటే 2/3 ఏ అంటే ఎంత అయింది, 4/9 ఏ అయింది. సో బి వాల్యూ సి వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ 2/3 ఏ క్యూబ్ అంటే 8/27 ఏ క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ అంటే 64, 9 క్యూబ్ అంటే 729 ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8072. సో ఏ క్యూబ్ నాకు కామన్ వస్తుంది. 1 + 8/27 + 64/729 ఈజ్ ఈక్వల్ టు 8072. సో 729 ప్లస్ ఇక్కడ నాకు 729 27లో పోతుంది. 729 27లో ఎన్నిసార్లు పోతుంది అంటే 27 టైమ్స్ పోతుంది. సో 27 × 8 అంటే 216 216 ప్లస్ 64/729 ఈజ్ ఈక్వల్ టు 8072. సో 729 ప్లస్ 216 ప్లస్ 64 ఎంత అవుతుందంటే, సో ఇంటూ ఏ క్యూబ్ ఉంది ఇక్కడ. సో ఏ క్యూబ్ ఇంటూ 1009/729 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 8072ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 1009లో రాసుకోవచ్చు. ఎన్నిసార్లు పోతుందంటే 8 టైమ్స్ పోతుంది. సో 8 × 1009 రాసుకోవచ్చు. ఎందుకని 8 × 9 = 72 కదా, అందుకని డైరెక్ట్గా రాసుకోవచ్చు. కాబట్టి 1009 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 × 729. 8 అంటే 2 క్యూబ్, 729 అంటే 9 క్యూబ్ మనం ఇందాక రాసుకున్నాం. సో ఏ క్యూబ్. సో సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే 2 × 9 ఈజ్ ఈక్వల్ టు 18. సో కాబట్టి రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో ఇవి ఈ రకంగా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఈ ఆల్రెడీ ఐసెట్లో ఇచ్చాడు ఒకసారి ఎగ్జాము. సో ఆ ప్రాబ్లమ్లు ఈ రకంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో మిగిలిన బీసీ పదాలను ఏ టైమ్స్లో రాసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా సాల్వ్ అయిపోతుంది, మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. 12% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 8% ఆఫ్ y అయితే x ఈజ్ టు y ఎంత అని. 12% ఆఫ్ x అంటే 12 × x/100 అండి. 8% ఆఫ్ y అంటే 8 × y/100. 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 12x ఈజ్ టు 8y. సో x/y కావాలి నాకు, కాబట్టి 8/12. 8/12 అంటే దిస్ ఈజ్ నాకు 4 టేబుల్లో పోతుంది, 2/3. కాబట్టి x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2:3 అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఇలాగే కాదు, ఈజీగా కూడా చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు. సింపుల్గా దీనికి రేషియో ఎంత అవుతుందంటే ఆపోజిట్ అనమాట, 8:12 అవుతుంది. సో y దగ్గర 8% ఉంది కదా, xలో 12% కదా. సో x ఈజ్ టు y ఎంత అవుతుందంటే 8:12 అవుతుంది. దానికి ఆపోజిట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదా అలా సాల్వ్ చేసినా కూడా మనకి ఎంత వచ్చింది, 8:12 కదా వచ్చింది. సో ఈ రకంగానే మనం చేయొచ్చు. లేదా డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు అంటే రివర్స్ అనమాట. ఇక్కడేమో 8 వస్తుంది, ఇక్కడేమో 12 వస్తుంది. సో సింపుల్గా x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 8:12. 8:12 అంటే 4 టేబుల్ పోతుంది కదా, 2:3 అది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనం రేషియో అండ్ ప్రపోర్షనల్స్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ మనం చూసాము. ఒకటి మనము a ఈజ్ టు b, b ఈజ్ టు c ఇచ్చేసి a ఈజ్ టు b ఈజ్ టు c కానీ, లేదా a ఈజ్ టు b ఈజ్ టు c ఈజ్ టు d ఫైండ్ అవుట్ చేయడం.
ఒకటి రెండో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి షేరింగ్, అంటే ఏబిసిల మధ్య కొంత అమౌంట్ షేర్ ఇచ్చేసి ఏ షేర్ ఎంత బి షేర్ ఎంత లేదా టోటల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయబడడం. కొన్ని ప్రపోర్షనాలిటీ ప్రాబ్లమ్స్ అంటే కాన్స్టెంట్ కే తీసుకోవడం కానీ, లేదా మనకి ఇచ్చినటువంటి ప్రపోర్షన్ని బట్టి ఏ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా మీన్ ప్రపోర్షనల్ లేదా థర్డ్ ప్రపోర్షనల్ లేదా ఫోర్త్ ప్రపోర్షనల్ ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయడం కానీ మనము చూస్తాము. సో రేషియో ప్రపోర్షన్లో మెయిన్గా ఈ నిష్పత్తి అనుపాతం అనేటువంటి ప్రాబ్లమ్స్లో మెయిన్గా ఈ రకమైనటువంటి మోడల్స్ అన్నీ కూడా మనకు ఐసెట్లో టచ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటిని కూడా మనము గుర్తుపెట్టుకుంటే ఈ మోడల్స్ని మనకి అప్పుడు ప్రాబ్లమ్స్ వేరే వాల్యూస్ ఇచ్చినా కానీ ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయకుండా వదిలేశాను. సో వాటిని మీరు సాల్వ్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.